తేనెటీగల పుట్టగొడుగుల పెంపకం ద్వారా రైతులు పారిశ్రామికవేత్తగా మారే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. సోమవారం తేనెటీగల పుట్టగొడుగుల పెంపకంపై రైతులకు కౌడిపల్లి మండల కేంద్రంలోని రైతు మహిపాల్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు సమావేశంలో ఉద్యానవన పట్టు పరిశ్రమ అధికారి ప్రతాప్ సింగ్, డిఆర్డీఓ శ్రీనివాసరావు, రైతులు, ప్రజాప్రతినిధులతో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యానవన పట్టు పరిశ్రమ శాఖల ఆధ్వర్యంలో రైతులు మరియు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తేనెటీగల పుట్టగొడుగుల పెంపకంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇవి గ్రామీణ ప్రాంతాల్లో అదనపు ఆదాయాన్ని, ఆర్థిక భద్రతను అందించే ముఖ్యమైన వ్యవసాయాధారిత ఉద్యాన అనుబంధ రంగాలుగా చెప్పుకోవచ్చన్నారు. నిరుద్యోగ యువత, మహిళలు, రైతులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి అవకాశాలు కల్పించబడతాయని అన్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా సబ్సిడీలు, శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు, అదనపు ఆదాయం పెంపొందించే విధంగా తేనె, పుట్టగొడుగుల ఉత్పత్తులకు మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్ దృష్టిలో ఉంచుకుని యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తక్కువ పెట్టుబడితో కుటీర పరిశ్రమగా పుట్టగొడుగుల సాగు, తేనెటీగల పెంపకం ద్వారా అదనపు ఆదాయ వనరులు సమకూరుతాయన్నారు. ఉద్యానవన మరియు పట్టు పరిశ్రమ శాఖల ద్వారా అందే సబ్సిడీలు, శిక్షణ వివరాలు సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహారాష్ట్ర నుంచి తెచ్చుకున్నారు మేడం. ఇప్పుడు మనం ఈరోజు వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం మేడం. ఒకసారి మన గడ్డి పూలు కాకుండా ఇట్లా గడ్డి పూల నుంచి కూడా ఇవి హనీ సేకరిస్తాం. లైక్ ఫ్రైడ్ ఎగ్స్, మనకి గునుగ పూలు, సో ఇంకా ఎన్నో రకాల గడ్డి జాతుల నుంచి కూడా ఇవి బాగా హనీ కలెక్ట్ చేయగలిగితే రోడ్ సైడ్స్ ఉన్న పొగడ, విప్ప, సోన్ మెహర్, గుల్ మెహర్, సో అట్లా ఎనీ ఫ్లవర్. ఓన్లీ ఈ ఎల్లో కలర్ ఈ కాంగ్రెస్ గడ్డి మాత్రం వీటికి విషయం లాగానే. సో మరి తంగేడు చెట్లు బాగా ఉన్నాయి కాబట్టి తంగేడు ఎక్కువ ఉన్న దగ్గర ఇది కంట్రోల్ చేస్తుంది. మేడం యాక్చువల్గా ఈ తేనెటీగలు, హనీ బీస్, ఎపికల్చర్ అంటారు. దాంతోపాటు అలాగే మష్రూమ్స్, పుట్టగొడుగులు పెంచడం రైతులకి అనుభవం వాళ్ళకి కలిగించాలి అని అవగాహన సదస్సు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా నేను జిల్లా వ్యవసాయాధికారిగా ఇక్కడికి ఛార్జ్ తీసుకున్నప్పుడు నేను పంటల సరళి చూస్తే దాదాపు 3,58,000 ఎకరాలు సాగు చేస్తారు. 10th అయిపోయినా, ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి యువత ఉంటుంది కదా, వాళ్లకు ఉచితంగా 6 నెలలు వ్యవసాయం మీద శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఉద్దేశంతో మేము అక్కడ కొన్ని వ్యవసాయానికి సంబంధించినటువంటి అనుబంధ పరిశ్రమలు, ఎలా అంటే వర్మీ కాంపోస్టు, తేనెటీగల పెంపకము, అదేవిధంగా మష్రూము, డైరీ టెక్నాలజీ, వీటన్నిటి మీద 6 నెలలు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం అనమాట. అందులో ఇదొక మన పుట్టగొడుగుల పెంపకం గురించి కూడా మేము అవగాహన కల్పిస్తున్నాం 6 నెలలు. అదేవిధంగా ఏంటంటే విద్యార్థులకు మనం మిగతా కూడా తినవచ్చు. ఏంటంటే చాలా కొంచెం విషపూరితం, అంటే కడుపు నొప్పి రావడం, చర్మ వ్యాధి రావడం జరుగుతుంటాయి అనమాట. అవి తినకుండా ఏంటంటే మన భారతదేశంలో ఎక్కువ మనం తినేటువంటి పుట్టగొడుగులు 4 రకాలు ఉన్నాయి. ఆ 4 రకాల్లో ఏంటంటే మనకు అందరూ తెలుసు. మనం మార్కెట్కి వెళ్ళినా కానీ, సూపర్ మార్కెట్కి వెళ్ళినా కానీ అక్కడ దొరికే పుట్టగొడుగులు ఏంటంటే బటన్ మష్రూమ్. మనం సూపర్ మార్కెట్లో దొరికే పుట్టగొడుగులు అన్నీ కూడా బటన్ మష్రూమ్. కానీ మనకు తెలియని పుట్టగొడుగులు కూడా ఇంకా 3 రకాలు ఉన్నాయి. ఆ పుట్టగొడుగులు ఏంటంటే వరి పుట్టగొడుగులు ఒకటి, ముత్యపు పంటలు అంటే మిర్చి కానీ, పసుపు కానీ, మిరియాలు కానీ ఇట్లాంటివన్నీ దీంట్లోకి వస్తాయని అనుకుంటాము. ఈ సంవత్సరము ఎల్నినో ప్రభావం ఉండడం వల్ల మన తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే వరి ఒకటే కాకుండా అంటే ఏంటంటే వచ్చే 2-3 నెలల్లో కూడా ఎల్నినో ప్రభావం చాలా ఎక్కువ ఉండి మనం ఏదైతే వరి వేస్తున్నామో బోర్ల కింద, బావుల కింద, ఆ బోర్లు, బావులలో నీళ్లు అడగంటి మళ్ళీ మనకు వరి ఎండిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి క్రాప్ డైరెక్టర్ అలాగే ఫౌండర్ ఇండియన్ బీ సొసైటీ ఇంద్రారెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన వ్యవసాయ శాఖ సిబ్బందికి, ఉద్యాన శాఖ సిబ్బందికి, అలాగే జిల్లా మొత్తం నుంచి విచ్చేసినటువంటి గౌరవ రైతు సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, పత్రికా మిత్రులకు ముఖ్యంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. అయితే నార్మల్గా ఉద్యాన శాఖ అనే పాలినేషన్ ద్వారా మనము మరి హనీ బీకి సంబంధించిన తేనె కూడా పండించుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నా. చాలా సంతోషం. ఇటువంటి అంటే కూరగాయలు మనకు ఉంటుంది, అదేవిధంగా దానికి అదనంగా మనం తేనెను కూడా పండించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అది రైతులందరూ మోటివేట్ అవుతుంది. తర్వాత మెల్లమెల్లగా అనుభవంతో పెద్దగా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మష్రూమ్స్ కూడా బాగా డిమాండ్ ఉంది. హెల్త్ కాన్షియస్ తో చాలా మంది మనకు మష్రూమ్స్ తింటున్నారు. ఇప్పుడు
కాబట్టి ఆ మష్రూమ్స్ కూడా కల్టివేట్ చేసుకుంటే మనకి అడిషనల్ ఇన్కమ్ జనరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఫైనాన్స్ లో కూడా ఇబ్బంది లేకుండా డిఆర్డీఓ చెప్పినట్టుగా మహిళా సంఘాలను ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే గతంలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో కూడా మహిళా సంఘాలు ఉండి ఈ ఏమంటారు ఆర్గానిక్ మన ఫర్టిలైజర్ తయారు చేసింది. మీరంతా నిమ్మ అవన్నీ తీసుకొచ్చి నిమ్మాకులు తీసుకొచ్చి ఏదో రసాయనాలు తీసుకొచ్చి అవన్నీ చేసి మండలానికి సప్లై చేసి చూపించి రైతులకు సంబంధించి మరి ఈ పంటల మార్పిడి పైన ఒక అవగాహన కల్పించాలని చెప్పేసి డైరెక్ట్ గా ఫీల్డ్ లోకి వచ్చి మరి ఒక సంపూర్ణ సహకారంతో ఈరోజు 3 డిపార్ట్మెంట్లను కోఆర్డినేట్ చేసి హార్టికల్చర్, మరి అదేవిధంగా డిఆర్డిఓ, మరి అదేవిధంగా మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి ప్రత్యక్షంగా ఈయనకి తీసుకొని వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాను. ఎందుకంటే ఇటువంటి చేయడం వల్ల రైతులకు మనం కొంతమంది అనుకుంటుండొచ్చు, కానీ వీరు ఇంకా ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా మారడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన పీడియా గారు చెప్పిన ఇబ్రాహింపూర్ సర్పంచ్ గారు రైతు, ఆదర్శ రైతు, మరి ఆదర్శ సర్పంచ్ ఆదర్శ రైతుగా మారుతున్నారు. ఎందుకంటే ఒకటి మనకి నిజంగా కూడా ఏంటంటే అడవి ఉంది. నర్సాపూర్కి అడ్వాంటేజ్ ఎంత అవుతుందో డిసడ్వాంటేజ్ కూడా అడవి అవుతుంది. మనం ప్రకృతి బాగుండాలనుకుంటాం, కానీ చుట్టూ అడవి ఉంది, చాలా సంతోషపడ్డాం. తర్వాత ఇప్పుడు ఏమైతుందంటే కోతుల పెట్టడం వల్ల మనం ఉట్టి వరికే పోతున్నాం. మళ్ళీ డిఏఓ గారు చెప్పడం జరిగింది. సంతోషం అనిపిస్తుంది. కొంచెం లేట్ అయింది నేను రావడానికి, కానీ కాకపోతే నిన్న మైపాల్ రెడ్డి గారు ఫోన్ చేసి మన ఫామ్లోనే ఈ హనీ బీ కల్టివేషన్ అదేవిధంగా ప్రొడక్షన్, మరి అదేవిధంగా మన మష్రూమ్స్ కి సంబంధించినటువంటి మరి ఒక ట్రైనింగ్ క్యాంప్ పెట్టడం జరుగుతుంది అన్నప్పుడు రావాలన్న ఒక ఆలోచనతో రావడం జరిగింది. కానీ కొంత ఆలస్యం అయింది వేరే పని వల్ల. కానీ నిజంగా ఇంటికి వచ్చిన తర్వాత నేను మాట్లాడితే విన్నది చాలా తక్కువనే, కానీ ఇందిరా గారు బాగా చెప్పిందని చెప్పేసి చెప్తున్నారు అన్ని బీ దాని గురించి కల్టివేషన్ కోసం. సో చాలా సంతోషం. ఎందుకంటే నిజంగా మనం పాతకాలం చూస్తుంటే నా మ్యారేజ్ అయ్యి కూడా దాదాపు 40 years పని అయిపోతుంది. 25 years బ్యాక్ మరి మన ఇళ్లలో చూసుకున్నట్టయితే ఒక రైతు ఇంట్లో చూసుకుంటే మనం ఇప్పుడు డిఆర్డీగా చెప్పడం జరిగింది. ఏంటంటే మనకి ఇంట్లో అవసరమైనటువంటి ప్రతి వస్తువును కూడా మనం కల్టివేట్ చేసుకున్నాం. మన ఉల్లిగడ్డ కాడికెళ్ళి ఎల్లిగడ్డ కాడికెళ్ళి నువ్వులు, ఆవాలు, ధనియాలు, మరి అదేవిధంగా రాగులు, తర్వాత కూరగాయలు. రీసెంట్ గా వాళ్ళ కోతులకి ఆ కేటగిరీ నుంచి తీసి వర్మిన్ కేటగిరీలో పెట్టారు. సో దీనికి మనం స్టెరిలైజ్ చేసి ఇదే అటవీ ప్రాంతాలకి పంపించడానికి కూడా మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేస్తున్నాము మా జిల్లాలో. సో దట్ మనకు ఉన్న రైతులకి ఇప్పుడే మనం ఏదైనా కూరగాయల పంటల గురించి మాట్లాడుతున్నాము, వేరే పంటల గురించి మాట్లాడుతున్నాము. సో మీకు కూడా కోతుల సమస్య రాకుండా చూసుకుంటాం. మనం కొద్దిగా టైం పడుతుంది, కానీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనం తయారు చేస్తున్నాము. దీనికి కూడా తొందరగానే మనం మొదలు పెడతాం. సో ఉన్న అయితే తేనెటీగల గురించి కానీ మష్రూమ్ కల్టివేషన్ గురించి కానీ మా హార్టికల్చర్ ఆఫీసర్ గారు, అగ్రికల్చర్ ఆఫీసర్ ప్లస్ డిఆర్డిఓ గారు వేరే ఉన్న స్కీమ్స్ కి మనకి ఉన్న పథకాలకి మనం ఎలా మంచిగా వాడుకోవచ్చు. సో దట్ మా రైతులకి ఒక పంట మీద ఆధారపడి కాకుండా వాళ్ళకి ఉన్న ఇదే ఫామ్ కి తీసుకెళ్ళి కూడా చూపిస్తాం ఎలా చేస్తున్నారు, ఇంకా ఏమేమి చేయాల్సిన ఉన్నాయి, ఎంత ఖర్చు పడుతుంది, ఏమేమి జాగ్రత్తగా ఉండాలి, ఎంత కూలీ ఖర్చు ఎంత పడుతుంది అంతా చూపిస్తాం. అప్పుడే మీరు ఇది కూడా చేయడానికి రెడీ ఉంటారు. సో తేనెటీగలతో పాటు మష్రూమ్ కల్టివేషన్ కూడా మళ్ళీ ఒకసారి ట్రైనింగ్ పెడతాం. కేవీకేలో కూడా అరేంజ్ చేస్తాం మనం. ఎవరైనా రైతులు ముందుకే వస్తే, మహిళలు ముందుకే వస్తే మీకు ఎస్హెచ్జి లోన్తో పాటు కలిపి కూడా ఈ యాక్టివిటీ మీరు ఇంట్లో చేసుకోవచ్చు. సో మనకి ఉన్న రెగ్యులర్ యాక్టివిటీ కిరాణా షాప్ కానీ, టైలరింగ్ కానీ, అది కాకుండా ఇది కూడా ఒకటే మీకు చెప్తున్నాం ఈ వేదిక నుంచి. మీరు ఇటు సైడ్ కూడా ఆలోచిస్తే మీకు ఎక్కువ ఆదాయం రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరం ఉన్న ఎల్ నీనో కండిషన్ పరంగా మనకి వర్షం రావట్లేదు. నిన్న చూసుకుంటే పడుతున్నది. చాలా మంది అదే ఆలోచిస్తున్నారు, ఎందుకు మనం భయపెడుతున్నాము, మనకి వర్షం పడుతుంది కదా బాగానే ఉంది. కానీ ఈ రోజు వరకు కూడా రిపోర్ట్ పరంగా కోడిపల్లి మండలంలోనే 34% తక్కువ ఉంది. ఈ రోజు వరకు మనకి కనిపిస్తుంది పడుతున్నాయి, కానీ తక్కువ ఉంది. మళ్ళీ ఇంకా ఆగస్టు నెల కానీ సెప్టెంబర్ నెలలో కూడా ఇంకా తక్కువ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనం రైతులతో మళ్ళీ మాట్లాడుతున్నాం. ఈ వరి కాకుండా వేరే పంటల గురించి ఆలోచించాలి, ఇదే ఆర్తడి పంటల గురించి ఆలోచించాలి. సో కోడిపల్లి మండలంలో చూసుకుంటే మనకి మొక్కజొన్న గురించి కానీ, రెడ్ గ్రామ్ కానీ, గ్రీన్ గ్రామ్ కానీ, సోయాబీన్ కానీ, నువ్వులు కానీ అలాంటి పంటలు చేస్తే మనం వచ్చే ఆగస్టు కానీ సెప్టెంబర్ నెలలో ఉన్న ఇదే నీళ్లు కోరుతాం
మనం హ్యాండిల్ చేయగలుగుతాం. అక్కడే పెట్టెలు కూడా చూపించారు ఎలా ఉన్నాయి తేనెటీగలు, ఇక్కడ కూడా చాలా బాగానే చెప్పారు. దీంతో పాటు కేవీకే నుంచి ఇది కృషి విజ్ఞాన కేంద్ర తునికి నుంచి కూడా వచ్చిన మష్రూమ్ గురించి కూడా చెప్పారు. సో అందరికీ ధన్యవాదాలు. సో ఈరోజు మనం ఇది తేనెటీగల గురించి కానీ మష్రూమ్ కల్టివేషన్ గురించి మాట్లాడడానికి ఇంతకుముందు డిఆర్డీఓ గారు బాగానే చెప్పారు కి మన రైతులు. సో దీంతో పాటు ఉన్న స్కీమ్స్కి మనకి బీబీజీ రామ్జీ గురించి డిఆర్డీఓ గారు చెప్పారు, ఫామ్ పాండ్ గురించి, సోక్ పిట్స్ గురించి. దీనికి కూడా మనం కొద్దిగా అడాప్ట్ చేస్తే ఉన్న వర్షం కనీసం మనం కాపాడుకుంటాం. మనకి ఉన్న గ్రౌండ్ వాటర్ లెవెల్ ఇప్పుడే ఆల్రెడీ 1 మీటర్ తగ్గించింది, ఇంకా ఆగస్ట్ సెప్టెంబర్లో ఇంకా తగ్గించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఫామ్ పాండ్ గురించి మీతో మాట్లాడుతున్నాము. దీంతో పాటు సోక్ పిట్స్ గురించి మాట్లాడుతున్నాము. ఉన్న బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్స్ కూడా మనం చేస్తే అక్కడే ఉన్న వాటర్కి, అక్కడే ఉన్న నీళ్ళకి కూడా మా బోర్కి లెవెల్ తక్కువ చేయకుండా అది కూడా మనకి మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది కూడా మీరు చేస్తే మనం బీబీజీ రామ్జీలో చేయడానికి సిద్ధంగా ఉంటున్నాము. మీరు కూడా పంచాయత్ సెక్రటరీ కానీ ఉన్న టీఏకి అప్లికేషన్ ఇస్తే వెంటనే మనం గ్రౌండింగ్ చేసి అది కూడా కంప్లీట్ చేస్తాం.